మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. హైదరాబాద్లో హైడ్రా పరిస్థితి ఓకే కానీ మరి మక్తల్లో కాంగ్రెస్ నేతలు చేస్తున్న మట్టి మాఫియా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో నడుస్తున్న హైడ్రామాకు తెరదించాలన్నారు. చెరువులో మట్టి తీసుకుపోతుంటే చెరువులను తోడేస్తుంటే రూల్ పొజిషన్ ప్రకారం ఏది ఉంటే దాని ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోవడం తప్పలేదు. కాబట్టి చట్టాన్ని పూర్తిగా తుంగలో దొక్కి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను నాశనం చేస్తారు. లారీలు, ప్రొక్లైన్లు, జేసీబీలు తవ్వుతే ఇంకా ఈ 100cc ఏముంటాయి చెప్పండి? ఆ చెరువులలో ఏముంటుంది? ఇంకా ఆ చెరువులు మిగుతా హైదరాబాద్లో హైడ్రా అంటున్నారు. మన దీని గురించి కాపాడేవాడు హైదరాబాద్లో హైడ్రా అంటున్నారు. చెరువునే తగ్గుతుంటే మంటలేరేంది? హైడ్రా అని చుట్టూ దాని పక్కన ఉన్న బిల్డింగ్ లో కూలబడుతున్నారు. మరి చెరువులో తోగుతుంటే అడిగే దిక్కు లేదురా. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా, అధికారులను ఎప్పటికప్పుడు మేల్కొల్పాల్సిన బాధ్యత కూడా మీడియా తీసుకోవాలి. హైదరాబాద్ లో హైడ్రా ఇంతకుముందు మనం చూసినాం. ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన కొత్తలో ఏం చేసిండు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిన మొత్తం హైదరాబాద్ లో ఎక్కడెక్కడ కొత్త కొత్త అయ్యప్ప సొసైటీ ఉంటాయి. అయ్యప్ప సొసైటీ మీద పడి మొత్తం కూలగొట్టిండ్రు. పోయి దన్న కొన్ని కూలగొట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఆపేసి అంటే ప్రజల యొక్క దృష్టిని వాళ్ళ పరిపాలనలో ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, వైఫల్యాలు ఉన్నాయో, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి